హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు సీలింగ్కి ముందుగా ప్రొఫైల్ డిజైన్ అయితే ఏమీ చెప్పలేదు. తర్వాత ఎవరైతే ఇంటీరియర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ సీలింగ్కి ప్రొఫైల్ డిజైన్ ఉంది, ఇక్కడ మీరు ప్రొఫైల్ వేయాలని చెప్పారు. యాక్చువల్లీ సీలింగ్లో సీలింగ్ పాయింట్లు అయితే లాగుంది తప్పించి ప్రొఫైల్కి సంబంధించినటువంటి పాయింట్లు కానీ ఏమీ లాక్కోలేదు. మీకు ఇక్కడ ప్రొఫైల్కి చిన్న చిన్న ముక్కలు అయితే కటింగ్ చేసుకుని మళ్ళీ ప్రొఫైల్ అయితే ఏ విధంగా బిగించాను అనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు ప్రొఫైల్ సైజ్ వచ్చి మీకు 1.5 feet ఉంటుంది, అంటే మీకు 18 inches అయితే ఉంటుంది. అలా మీకు 6 ప్రొఫైల్స్ అయితే ఉంటాయి. ముందుగా నేను మీకు ఇక్కడ ప్రొఫైల్ అయితే మార్కింగ్ చేసుకుని నేను ఇక్కడ కటింగ్ చేసుకున్నాను చూడండి. ఒక రెండు 3 అలా మీకు కటింగ్ చేసుకున్నాను చూడండి. మీకు ఫ్యాన్కి ఆ పక్క 2 అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను, కటింగ్ కూడా చేసుకున్నాను చూడండి. యాక్సా బ్లేడ్ సహాయంతో మనకి 1.5 feet అది లెంత్. ఇది మీకు ఫ్యాన్ వచ్చింది మీకు క్రాంప్టన్ ఫ్యాన్. అది ఇక్కడ మీకు కట్ చేస్తున్నారు చూడండి మా హెల్పరు. మీకు యాక్సా బ్లేడ్తో కటింగ్ చేస్తున్నారు చూడండి, కిందికి పైకి. మీకు చిన్న చిన్న ముక్కలే కాబట్టి ఇంకా మిషన్ అయితే వాడలేదు. సడన్గా చెప్పారు మాకు అక్కడ ప్రొఫైల్ ఉందని. ఇలా ఓవరాల్గా నేను ముక్కలన్నీ కటింగ్ చేసుకున్న తర్వాత సీలింగ్ లైట్లు కూడా కటింగ్ చేసుకున్నాను చూడండి. ఈ 2 ప్రొఫైల్స్కి 2 సీలింగ్ లైట్లు అయితే కటింగ్ చేశాను. అలాగే వెనకాల కూడా 2 సీలింగ్ లైట్స్ అయితే కటింగ్ చేయాలి, ఇంకా చేయలేదు, అవి కూడా చేస్తాను. ఇది మీకు ఇక్కడ ఏదో ఒక సీలింగ్ లైట్ దగ్గర చోక్ అయితే పెట్టుకుంటాను ప్రొఫైల్ సంబంధించింది. ఇలా నేను మీకు ప్రొఫైల్ సంబంధించినటువంటివి పాయింట్స్ అన్ని లాక్కున్నాను చూడండి. లాక్కుని ఒక సీలింగ్ లైట్ దగ్గర అయితే పెట్టాను చూడండి. మీకు ఏ ప్రొఫైల్గా ఆ ప్రొఫైల్ కింద అయితే తెచ్చుకున్నాను. అలాగే లూపింగ్ చేసేసుకున్నాను. 2 ముక్కలు కలిపి ఒక వైర్ కింద అయితే లూపింగ్ అయితే చేసుకున్నాను. మీకు వైర్స్ అయితే చూసుకోవచ్చు. వైర్స్ కూడా నేను ఇక్కడ యూజ్ చేసింది గోల్డ్ మెడల్ స్పీకర్ వైర్ అయితే యూజ్ చేశాను. ఆ వైర్ కూడా మీకు వైట్ కలర్లో ఉంటుంది, అందువల్ల మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇక్కడ మీకు 2 వైర్లు వచ్చి చూసారు కదా, ఆ పక్క ప్రొఫైలు ఈ ప్రొఫైల్ లూపింగ్ అయితే ఉంటుంది. ఇలా మనకి డివైడ్ చేసుకోవాలి. ఇలా నేను పాయింట్స్ అనేది లాక్కున్న తర్వాత మీకు 1.5 feet ప్రొఫైల్ అయితే కట్ చేసుకుని నేను ప్రొఫైల్ ఛానల్ కూడా బిగించుకున్నాను చూడండి. ఇక్కడ నేను యూజ్ చేసింది 19mm ప్రొఫైల్. అలాగే నేను మీకు ఇక్కడ స్ట్రిప్ కూడా యూజ్ చేస్తున్నాను చూడండి. స్ట్రిప్ వచ్చి మీకు ఏస్ కంపెనీది డబుల్ LED స్ట్రిప్ ఉంటుంది. మీటర్కి 240 LEDs ఉన్నటువంటి స్ట్రిప్ ఇది. తర్వాత నేను క్యాప్ కూడా పెట్టుకున్నాను చూడండి. ఇలా మీకు డిజిటెక్ ప్రొఫైల్ నేను ఇక్కడ యూజ్ చేసింది. డిజిటెక్ ప్రొఫైల్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు పైన క్యాప్కి స్టిక్కర్ అనేది వస్తుంది. తర్వాత నేను మీకు ఇంకో ముక్క అయితే బిగించుకుంటున్నాను చూడండి. ఇంకోటి కూడా మీకు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వైర్ అయితే బయటికి లాక్కొని ఛానల్ అయితే బిగించుకొని మీకు స్ట్రిప్ అయితే సాల్డరింగ్ చేసుకుని స్ట్రిప్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. ప్లస్ మైనస్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇక నేను యూజ్ చేసిన చోక్ ఏంటంటే మీకు ఏస్ కంపెనీ చోక్ అయితే యూజ్ చేశాను. ఏస్ LED స్ట్రిప్ లైట్ డ్రైవర్ అని రాస్తుంది. ఇక్కడ మీకు 15 amperes 180 watts అని రాస్తుంది. ఇది మీకు చోక్ విషయానికి వస్తే ఇక్కడ మీకు చోక్ అనేది చూసుకోవచ్చు. ఇది మొత్తం మీకు స్టీల్ బాడీ అయితే వస్తుంది చోక్ అనేది. ఇలా మీకు ప్లస్లు మైనస్లు అన్నీ పక్కన కనెక్ట్ చేసుకున్నాను చూసారు కదా. కింద మీకు ఫేజ్ న్యూట్రల్ అయితే కనెక్ట్ చేశాను. తర్వాత నేను ఇక్కడ సీలింగ్ లైట్ దగ్గర అయితే ఈ చోక్ని అయితే పెడుతున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు సీలింగ్ లైట్ అనేది ఉంటుంది. ఇలా ఓవరాల్గా కనెక్షన్స్ అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నేను స్విచ్ అనేది ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా లైటింగ్ అయితే వెలుగుతుంది. మీకు వెనకాల 2 లైట్లు కూడా కటింగ్ చేసుకున్నాను చూడండి. ప్రస్తుతానికి అయితే మీకు ఆ సీలింగ్ లైట్లు పాయింట్లకే ఈ ప్రొఫైల్ని కూడా కలపడం జరిగింది. మళ్ళీ లోపల సీలింగ్లో ఉన్నటువంటి వైరింగ్ అయితే కొంచెం ఇంటర్నల్గా మార్పులు అవి చేసుకుని ప్రొఫైల్కి ఒక సెపరేట్ స్విచ్ అయితే తీసుకోవాలి. వాళ్ళగా మీకు వర్క్ గురించి అయితే చూపిస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఈ పక్కన 3 లైట్లు కూడా ఉంటాయి, స్పాట్ లైట్లు అయితే. ఇలా మీకు వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ముందుగా ప్రొఫైల్ డిజైన్ అనేది లేకుండా ప్రొఫైల్ అనేది లాగమంటే ఏ విధంగా చేసుకోవాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.